హలో ఎవ్రీవన్. మీరు 24 గంటలు కష్టపడి బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ధనవంతులు అవుతారు అనే ఆలోచన చిన్ననాటి నుంచి ఉండి ఉంటుంది. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా చాలా సులభంగా అద్భుతంగా విజువలైజ్ చేసుకుని ఈ ప్రపంచంలో అందరికన్నా అత్యంత గొప్ప వ్యక్తిగా ధనవంతుడిగా ఎదగవచ్చని మీకు తెలియదు. అలాంటి వాళ్ళలో రౌండా బర్న్ ది సీక్రెట్ బుక్ రాసిన ఆమె అతి పేదరాలిగా ఉన్న ఆమె ఈ రోజున అమెరికాలో అత్యంత సంపన్నురాలుగా ఉంది. అలాగే ఇక్కడ ముఖేష్ అంబానీ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ చిన్ననాటిలో మట్టి అమ్ముకుని ఆ తట్టతో మట్టి నెత్తి మీద పెట్టుకుని కొన్ని కిలోమీటర్లు నడిచి మట్టి అమ్ముకుని తన ఆలోచనలను వెరైటీగా ఆలోచిస్తూ సైకిల్ కొనుక్కుని ఆ సైకిల్ మీద స్పీడ్గా మట్టి అమ్ముతూ ధనవంతుడయ్యారు. చాలా ఈజీ. మన ఆలోచనలే మనల్ని ధనవంతులు చేస్తాయి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషన్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని, సెలబ్రిటీ కోచ్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, గురువుని అంటారు. అలాగే హోపోనోపోనో ప్రత్యేకమైన హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని, మీరు సులభంగా ధనవంతులు అవ్వాలని ఆ విశ్వాన్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ధనవంతులు అయ్యే హక్కు ఉందని మీరు చేతులు పైకెత్తి విశ్వంలోకి ఆ టెర్రస్ పైకి వెళ్ళి కానీ మీరు ఒంటరిగా ఉంటే బలంగా ఆ విశ్వంలోకి చెప్పండి, నేను నీ అనుగ్రహంతో ధనవంతుడిని సులభంగా అయ్యే హక్కు కలిగి ఉన్నాను, ఇది నా జన్మ హక్కు అని ఆ వాయిస్ని రేస్ చేసి చెప్పాలి. ఒంటరిగా ఉన్నప్పుడు, మీ ఏరియాలో మీ దగ్గరలో దరిదాపులు ఎవరు లేనప్పుడు ఆ వైబ్రేషన్స్ విశ్వంలోకి వెళ్తాయి. ఆ శరీరంలో నేను ధనవంతుడిని అనే ప్రతి కణం నమ్మేలాగా ఆ బాడీలో ఆ వైబ్రేషన్స్ అలాంటి అద్భుతమైనటువంటి ఆ డ్రీమ్స్ చెలరేగిపోతూ ఉండాలి. ఒక దాని మీద మీరు మనసు పడితే అది నాదే అని గట్టిగా బలంగా కోరుకోవాలి. అది కదలటం మొదలు పెడుతుంది త్రూ ఎనర్జీ ద్వారా. మన శరీరంలో కోట్ల కణాలన్నీ ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి. బయట ప్రపంచంలో కూడా అంతా ఎనర్జీతోనే నడుస్తుంది. ఆ యూనివర్స్ కూడా ఎనర్జీ మాత్రమే తీసుకుంటుంది. సాధారణమైన మాటలు పని చేయవు. మనసు పడ్డారంటే అది సాధించి తీరాలనే తపన పడిపోవాలి. కష్టపడితే డబ్బులు రావు, కష్టం వస్తుంది. చిన్ననాటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పిన ఆ సూత్రాలన్నీ కూడా నమ్మి మనం ఏం చేస్తాం? ఓకే, ఆ పని చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి, ఈ ఉద్యోగం చేస్తేనే మా ఇల్లు గడుస్తుంది, లేకపోతే లేదు, మా వారు పని చేస్తేనే డబ్బులు వస్తాయి. చదువుకునే వాళ్ళు ఏమనుకుంటారు? నేను ఆ ఉద్యోగం చేస్తేనే నాకు ఆధారు, అదర్వైజ్ నా దగ్గర డబ్బు ఉండదు. ఇవన్నీ యూనివర్స్ తీసుకుంటుంది, అవన్నీ అఫర్మేషన్స్ అవుతాయి. మీరు ఏం చెప్పాలంటే, నేను సులభమైన మార్గం ద్వారా ఈ ప్రపంచంలో అనేక అవకాశాల వెల్లువ, అనేక మార్గాల్లో డబ్బు, సంపదలు, ఆపర్చునిటీస్ నా డోర్ దగ్గరికే, నేనున్న దగ్గరికే వస్తాయి. థ్యాంక్ యూ యూనివర్స్. అనంతమైన విశ్వ సంపదలు, నాలోని అంతులేని నిధి నిలయం, ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, సంపదలను, డబ్బును చైతన్యపరిచి మిరాకిల్స్ జరిగి ఆ నెగటివ్స్ అన్ని క్లీన్ అయిపోయి ఆ విశ్వ సంపదలన్నీ నా వద్దకు అనేక రూపాల్లో అనంత విశ్వశక్తి నా దగ్గరికి చేరుస్తుంది, నన్ను అంత ధనవంతుడిగా ఆశీర్వదిస్తుందని చెప్పాలి. మీరు మీ సబ్కాన్షియస్ మనసులో సమృద్ధిని, సంపదని, డబ్బుని, ఇలాంటి ఆలోచన జమ చేయండి. అది వాటికి చక్రవడ్డీతో సహా మీకు అంతులేని సంపదని అందిస్తుంది. ఎందుకంటే స్వర్గంలో నిధులను కూడా అది తీసుకురాగలదు. అది ఆల్రెడీ వందల కోట్ల, వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. రాబోయే రోజుల్లో లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటూనే ఉంటుంది. దానికి మరణం లేదు. చూడండి, కావాలంటే పొలిటికల్ లీడర్స్ పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు భగవద్గీత ఆడియోని బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తారు. అక్కడ ఏమొస్తుంది? ఆత్మ నశించటం అనేది ఉండదు, శరీరం నశిస్తుంది అని వాయిస్ వస్తుంది. అంటే చూడండి, ఆత్మ మరణం లేనిది. రాజుల కాలంలో ఆ బంగారపు నిధులు ఎక్కడ భూమిలో పాతి పెట్టారో, ఆ బ్రిక్స్, ఆ గోల్డ్, ఆ సంపద దానికి తెలుసు. ఆ విధంగానే పద్మనాభ స్వామి ఆలయం ఆ డోర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ సబ్కాన్షియస్ మనకి చెప్తాను. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. ఆ నిధులన్నీ కూడా ఈ ప్రపంచంలో మూలుగుతున్నాయి. ఏ గొప్ప జ్ఞాని, విశ్వ జ్ఞానం కలిగిన వ్యక్తి బయటకు తీస్తాడు వీటనని ఎదురు చూస్తున్నాయి. మనం కోరుకోకుండా అవి రావు. మీ ఆత్మని అడిగితే మిమ్మల్ని ఏ స్టేజ్కి తీసుకెళ్లాలో తీసుకెళ్తుంది. దానికి మిర్రర్ టెక్నిక్ ఎట్లా చేయాలి, అఫర్మేషన్స్ ఎట్లా చేయాలి, విజువలైజేషన్ ఎట్లా చేయాలని మీరు సులభంగా గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఆ షార్ట్ కట్లో ధనవంతుడయ్యే విధానం తెలుస్తుంది. లేదంటే మీ మైండ్లో ఏమనుకుంటారు? కష్టపడితేనే డబ్బులు వస్తాయి, అదర్వైజ్ రావు. దాన్ని తీసుకుంటుంది యూనివర్స్. ఇంకా అన్ని మార్గాలు మూసుకుపోయి ఆ కష్టంతో కూడుకున్న పని చేపించి అప్పుడే డబ్బులు వస్తాయి.
నేను చాలా ఈజీగా అద్భుతమైన టాలెంట్తో, అంతులేని వివేకంతో, జ్ఞానంతో, అత్యద్భుతమైనటువంటి ప్రజెంటేషన్తో ఎదుటి వాళ్ళని మెప్పిస్తాను. మీలో ఒక టాలెంట్ ఉంటుందని మీకు తెలియదు. డిప్రెషన్లో ఉన్నారు, డబ్బు లేకుండా ఉన్నారు, ఆ లేనితనాన్ని ఆకర్షిస్తున్నారు, బాధపడుతున్నారు, దాని గురించి ఆలోచిస్తున్నారు, దాన్నే పంపిస్తున్నారు యూనివర్స్లోకి. తిరిగి ఆపర్చునిటీస్ ఎట్లా వస్తాయి? రావు. మీలో ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ఒక టాలెంట్ కంపల్సరీగా ఉంటుంది. ఒకరు బాగా పాడతారు, ఒకరు డాన్స్ బాగా చేస్తారు, ఒకరు డైరెక్షన్ బాగా చేస్తారు, మరొకరు మరొక రంగంలో ఇంజనీర్ అవుతారు, డాక్టర్ అవుతారు, పొలిటీషియన్ అవుతారు, వ్యాపారవేత్త అవుతారు. అలా మీలో ఒక రకమైన కొత్త యాంగిల్ ఉంటుంది. అది మీ సబ్ కాన్షియస్ మనసును అడగాలి, నాలో అద్భుతమైన తెలివితేటలు ఏమున్నాయో బయటికి తీసి నాకు చూపించు. రాబోయే రోజుల్లో నీ ప్రపంచంలో ఒక ధనవంతుడిగా ఎదగటానికి నేనేం చేయాలో మార్గాన్ని చూపించని ప్రాణం పెట్టేసేలాగా అడగాలి. దానికోసం తపన పడిపోవాలి. మీరు ధనవంతులు అవటానికి ప్రాథమిక హక్కు ఉంది. మీరు ఈ ప్రపంచంలో సమృద్ధిగా జీవించటానికి, సంతోషంగా, పూర్తి ఆరోగ్యంతో, స్వేచ్ఛగా, ధైర్యంగా, చక్కగా రక్షణలో, యూనివర్స్ రక్షణలో సెక్యూర్డ్గా జీవించడానికి మీకు అర్హత ఉందని యూనివర్స్ చెప్తుంది. అందుకే మీ వద్ద మీరు పరిపూర్ణంగా, ఆనందంగా, సఫలంగా జీవితం గడపడానికి అవసరమైనంత డబ్బు ఉంది అని మీరు ఆ విశ్వానికి తెలియచేయాలి. అట్లాంటి మెడిటేషన్ చేయాలి, అలాంటి విజువలైజేషన్ చేయాలి. ఇక్కడ మీరు కోరుకోకుండా ఏ శక్తి జాలిపడి ఏది ఇవ్వదు. అడిగితేనే అమ్మ అన్నం పెడుతుంది అంటారు. మీరు ఈ విశ్వంలోకి పురోగమించటానికి, ఆ ఆలోచనలు విస్తరింప చేయడానికి ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతిక రూపంలో మిమ్మల్ని మీరు వెల్లడి చేసుకోవాలి. మనలో టాలెంట్ ప్రదర్శించకుండా ఏది రాదు. ఒక వ్యక్తి అత్యంత అద్భుతంగా డాన్స్ చేస్తేనే ఆ డాన్స్కి ప్రశంసలు అందుతాయి. అమెరికాలో ఒక వ్యక్తి స్టేజ్ పైకి ఎక్కి తాను ప్రదర్శన చేయాలనుకుంటాడు. ఆ భయంతోనూ అమ్ము నన్ను వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని భయపడిపోతూ, వణికిపోతూ స్టేజ్ ఎక్కుతాడు. వాళ్ళు ఏం చేస్తారు? దాన్నే అతను ఆ ఆలోచననే ప్రపంచంలోకి వదిలిపెట్టాడు. నిజంగానే వాళ్ళు గుడ్లు పెట్టి కొట్టడం, ఆ పేపర్లు విసరటం, అతను స్టేజ్ తిరిగి దిగేసి పారిపోయేలా చేశారు. ముందే తాను అది ప్లే చేశాడు మైండ్లో, మనసులో. నేను బాగా పెర్ఫామ్ చేయగలనా, నన్ను అందరూ రిజెక్ట్ చేస్తారేమో, నా వల్ల కాదు, ఆ భయంతోనే వెళ్ళాడు. దాన్నే కోరుకున్నాడు, అదే జరిగింది. నన్ను అందరూ ప్రశంసలు కురిపిస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, హక్ చేసుకుంటారు, బొకేస్ ఇస్తారు, ప్రశంసలతో నన్ను సన్మానిస్తారు అనుకున్నట్లయితే అది జరిగేది. ఇక్కడ మీ ఆలోచనలే 100 రెట్లు తిరిగి పొందుతారు. మీరు ఏమని మాట్లాడతారో అవి అఫర్మేషన్స్ అవుతాయి. నా వల్ల కాదు, నాకు అంత సీన్ లేదని అంటూ ఉంటారు. వాళ్ళంటే టాలెంట్ పీపుల్స్, మనకి ఎక్కడిది అని అంటుంటారు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. మీరు ఏదైనా పొందే హక్కు కలిగి ఉన్నారు. ఈ ఎనర్జీ ప్రపంచంలో మీ మాటలు తీసుకుంటుంది, అది సబ్కాన్షియస్ మనసు ద్వారా అది చేరుతుంది. ఈర్ష్య, అసూయలు సంపద ప్రవాహానికి ఆటంకాలుగా నిలుస్తాయి. వేరెవరిని చూసి మనం ఈర్ష్యపడకూడదు. మీరు ధనవంతులు అవ్వాలంటే ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం లాగా ఒక చాక్లెట్ ఇవ్వగానే హాయి అని ఎగురుతాడు, ఒక ఐస్ క్రీమ్ ఇవ్వగానే మనసంతా దాని మీద పెట్టి అనేక రకాలుగా దాన్ని రుచిని ఎంజాయ్ చేస్తూ వేరే ప్రపంచాన్ని పట్టించుకోకుండా తింటాడు. అలా మీరు మారిపోవాలి. చిన్న పిల్లల మనస్తత్వం అంటే వాళ్ళ హృదయంలో కల్మషం ఉండదు. ఆకలి అయితే ఏడుస్తారు, ఒక వస్తువు కావాలంటే కింద పడి కొట్టుకుంటారు వస్తువు తెచ్చిచ్చేదాకా. అలా మీరు ఏం కావాలో ఆ విశ్వంతో మమేకమైపోయి ప్రాణం పెట్టేయాలి. ఆ చిన్న పిల్లవాడి మనస్తత్వం లేగా అలా చలించిపోవాలి. అంటే ఒక వాక్యాన్ని మీరు మళ్ళీ మళ్ళీ అనుకోవటం ద్వారా మీరు అది పొందగలుగుతారు. నమ్మాలి. అంటే నమ్మకంతోనే ఇది పనిచేస్తుంది. మనలోని ఆత్మకి మరణం లేదు, శరీరం నశిస్తుంది కానీ ఆత్మ మరణించదు. దానికి తెలియదంటూ లేదు ఈ ప్రపంచంలో. మీరు ఎక్కడ జీవించాలో, ఏ దేశంలోకి వెళ్ళాలో, ఎలాంటి టాలెంట్ ప్రదర్శించాలో, ఎలాంటి బిజినెస్ పెట్టాలో, మీ కోరికలు ఏంటో గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు, దానికి సంబంధించిన అన్ని రాసుకుని అఫర్మేషన్స్ చేస్తున్నప్పుడు, విజువలైజేషన్ చేస్తున్నప్పుడు, క్రియేషన్ బుక్లో మీ జీవితం గురించి తపన పడిపోతూ ఇష్టమైన పదాలతో అత్యద్భుతంగా రాస్తూ మీరే ఆశ్చర్యపోయేలాగా ఆ జీవితాన్ని సృష్టించుకున్నప్పుడు ఈ ప్రపంచం మీకు దాసోహం అవుతుంది అంటుంది. అతి సులభమైన మార్గంలో ధనవంతుడు అవుతానని మీరు నిర్ణయం తీసుకుని దాన్నే 100 సార్లు చెప్పాలి రోజు. మీ సబ్ కాన్షియస్ మనసు దాన్ని తీసుకుని నిజం చేస్తుంది. చెమటోచి ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసి నేను అది పొందుతాను ఎలాగైనా అంటారు కొంతమంది. తదాస్తు అంటుంది యూనివర్స్. అంత కష్టపడేలా చేసి ఆ శరీరం హింసకు గురై, హార్డ్ వర్క్ అంటే శరీరం అంతా కూడా డల్ అయిపోతుంది. ఇంకా
మళ్ళా రేపు చేయడానికి ఆ శరీరం పనికిరాదు, అప్పుడు పొందేలా చేస్తుంది. ఇక్కడ ధనవంతులు చూడండి, బిల్ గేట్స్ కానీ వీళ్ళంతా కూడా ఒక ఏసీ గదిలో కూర్చుని ఒక మెయిల్ ద్వారా, ఒక ఫోన్ ద్వారా ఈజీగా సంపాదిస్తున్నారు. చిన్ననాటి నుంచి పెద్దవాళ్ళు నేర్పింది ఏంటి? వీడు ఎక్కడ సోమరిపోత అవుతాడు అని చెప్పి కష్టపడండి లేదా డబ్బు రాదు అనేవాడు. మరి నిజంగా కష్టపడితే డబ్బు వచ్చేటట్టయితే ఆ తాతలు ముత్తాతలు ఎందుకు ధనవంతులు అవ్వలేదు? ఆ పొలాల్లో ఎండకి వానికి పనిచేసి ఒళ్ళంతా హోరం చేసుకుని ఆ బియ్యం ఆ ఒడ్డులు తీసుకొచ్చి దంచి అవి గంజి కాసుకుని తాగేవాడు. ఎందుకంటే అప్పుడు చదువుకోలేదు వాడు. ఈ భూమి అనేది ఒక గ్రహం అని, ఇది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఈ సైన్స్ తెలియదు, ఈ అట్రాక్షన్ తెలియదు. ఈ ప్రకృతి పంచభూతాలు అన్నీ కూడా మన మాటలను తీసుకుంటాయి. మనం ఏమంటే అది అవుతాము. ఇక్కడ ఫ్లైట్ ఎక్కాలి వేరే దేశానికి, ఇక్కడ షిప్ ఎక్కాలి, ఖరీదైన షిప్, ఇలాంటి ఏమీ తెలియదు. 24 గంటలు పని చేయటం, వచ్చి గానిగద్దులాగా కష్టపడటం, పడుకోవటం, ఆదమరిసి, అంతకుమించి వాళ్ళకి తెలియదు. దాన్ని నమ్మారు వాళ్ళు, చదువుకోలేదు. ఇప్పుడు ప్రపంచం అంతా మీ అరచేతుల్లో ఉంది, మీ ఫోన్ అంతా కూడా. ప్రపంచంలో ఏం జరుగుతుందో మీ కళ్ళ ముందు తెలుస్తుంది. ఇంత జ్ఞానాన్ని పొందిన మీరు ఎంత సులభంగా ధనవంతులు అవుతారో ప్రతి అవకాశాన్ని అందిపించుకోవాలి. ఆ విశ్వాన్ని పదే అడగాలి. ధనం అనేది సబ్ కాన్షియస్ మనసుకు సంబంధించిన ఒక గాఢమైన విశ్వాసంతో కూడుకున్న నమ్మకం. డబ్బుకు సంబంధించిన ఆలోచనలతో మీ మనస్తత్వాన్ని నింపాలి. మీరేం చేస్తున్నారు? దిగాలుగా, నాకు వాళ్ళు అండలేదు, వీళ్ళు అండలేదు, ఇక్కడ నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు, వాళ్ళకంటే రికమెండేషన్ ఉంది, వాళ్ళకంటే ఒక డీజీపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి అండగా ఉన్నాడు, నాకెవరూ లేరు. ఇదే మాట్లాడుతున్నారు. అదే నిజమవుతుంది. మీకు ఎవరు లేకుండా అయిపోతారు. నాకు మహోన్నతమైన శక్తి, విశ్వశక్తి అండగా ఉంది. నాలోని ఆత్మ నన్ను నడిపిస్తుంది. ప్రపంచాన్ని, ప్రకృతిని, పంచభూతాలను, మనుషులను, సంఘటనలను, డబ్బుని చైతన్యపరిచి నన్ను అత్యంత సంపన్నుడిగా అనంత విశ్వశక్తి ఆశీర్వదిస్తుందని పదే ప్రకంపనలతో పలకండి విశ్వంలోకి. అది నిజమవుతుంది. యూనివర్స్ చేతిలో ఈ భూమి అనేది ఒక చిన్న బాల్గా తిరుగుతుంది. అలాంటి గ్రహాలు చాలా ఉన్నాయి, నక్షత్రాలు అన్నీ కూడా అంత పెద్ద యూనివర్స్లో చిన్న గ్రహాలుగా, చిన్న బాల్స్గా తిరుగుతున్నాయి. యూనివర్స్ని నమ్మితే, మనుషులు నమ్మకుండా ఒక యూనివర్స్ని నమ్మితే మీ జీవితం బాగుపడుద్ది. మనుషులు నమ్మితే ఏం చేస్తారు? వాళ్ళు హ్యాండ్ ఇస్తారు అన్న సమయానికి. యూనివర్స్ అలా ఇవ్వదు. యూనివర్స్కి ధనవంతుడు, పేదవాడు, పొలిటీషియను, లేకపోతే మరో వ్యక్తి అనే తేడా లేదు. అందరూ సమానమే. అక్కడ మతాలు ఉండవు, కులాలు ఉండవు, అసూయ చెందటం ఉండదు. ఒకటే యాంగిల్లో ఆ శక్తి కురిపిస్తుంది. నువ్వు నమ్మినప్పుడు, నువ్వు పేదవాడివా, కులం తక్కువ, మరొకటి తక్కువ, అందంగా లేవా, ఇవన్నీ పట్టించుకోదు. నువ్వు ఎంత బాగా అఫర్మేషన్ చేశావు, ఎంత బాగా ప్రాణం పెట్టి విజువలైజేషన్ చేశావు, నీ మైండ్లో ఆ విశ్వాన్ని ఎంత బలంగా నమ్మావు, నువ్వు చరిత్ర సృష్టించే వ్యక్తిగా ఈ ప్రపంచంలో యూనిక్గా ఎంత బాగా ఆలోచించావు, నీ ఆలోచనలు అంత అద్భుతంగా విజువలైజేషన్ రూపంలో ప్రాణం పెట్టావో అది మాత్రమే తీసుకుంటుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ విషయంలోకి వెళ్ళేది మాత్రమే తీసుకుంటుంది. నువ్వు పేదవాడివా, అందంగా లేవా, బికారిగా ఉన్నావా, ఇల్లు లేదా, ఏమీ లేదా, అవన్నీ చూడదు. ఇక్కడ అలాంటివి ఉండవు. ఆ యూనివర్స్కి ఎవరైనా సమానమే. ఎవరు అద్భుతంగా విజువలైజేషన్ చేస్తారో, ఎవరు ప్రాణం పెట్టి విశ్వాన్ని నమ్ముతారో వాళ్ళకి మిరాకిల్ జరుగుతాయి. రికమెండేషన్స్ ఉండవు, వేరెవరు అండ అవసరం లేదు. ఆ విశ్వ గురువుని, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పించే గురువుని ప్రగాఢంగా నమ్మి, ఆ గురుదక్షిణతో విశ్వాసాన్ని నమ్ముకొని, ప్రతి కణంలో డబ్బును నింపుకొని, ఆ కోర్స్ నేర్చుకొని ప్రాణం పెట్టినప్పుడు ప్రపంచం కదలటం మొదలవుతుంది. ఆ వస్తువు ఏ దేశంలో ఉన్నా సరే మీరు అట్రాక్ట్ చేస్తే అది మీ దగ్గరకు వస్తుంది. మీలోనే అన్ని ఆధారపడి ఉన్నాయి, వేరెవరు కారణం కానే కాదు. ఇక్కడ నిద్రపోయే ముందు సంపద అనే పదాన్ని నెమ్మదిగా, చాలా ఇష్టంగా సబ్ కాన్షియస్ మనసుకు అందించాలి. మీరు మనసులో పదే అనుకోవాలి. ఆ సంపద అంటే ఏంటి? బంగారం, కార్లు, పొలాలు, ఇళ్ళు, ఆస్తులు. డబ్బు అంటే కేవలం డబ్బే. ఆ సంపద, డబ్బు అనే పదాలని నిద్రపోయేటప్పుడు పదే పలకాలి. వేరే ధ్యాస పట్టించుకోకూడదు. మీ ఇంటి ముందు గొడవ జరుగుతున్నా, 2 దేశాలకి యుద్ధం జరుగుతున్నా, ఏం జరుగుతున్నా మీ మైండ్లోకి అవన్నీ రాకూడదు. కేవలం డబ్బు, సంపద, మీరు ఆ చేరుకునే గొప్ప జీవితాన్ని, స్వప్నాన్ని చూస్తూ ఉండాలి. దేన్ని పట్టించుకోకూడదు. మీ కళ్ళ ముందు ఏం జరుగుతున్నా సరే పట్టించుకోకుండా అంత ప్రాణం పెట్టాలి. ఆషామాషిగా కోరుకుంటే పనులు జరగవు, టైం వేస్ట్ అయిపోతుంది, సంవత్సరాలు వెళ్ళిపోతాయి. షార్ట్ కట్లో అంటే దానికోసం అంత పరితపించిపోవాలి. ఆ విశ్వశక్తి ద్వారా నేను షార్ట్ కట్లో చాలా సులభంగా ధనవంతుని అవ్వాలి, దానికోసం ఆ గురువుని కలవాలి, సంప్రదించాలి, నేర్చుకోవాలి అనే తపన కణకణాలు నింపేయాలి.
అప్పుడు పరిగెట్టుకుంటూ మీ దగ్గరకు వస్తుంది. అవకాశాలు విలువ మీ డోర్ దగ్గరికే వస్తాయి, మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితాలు వెలుగులతో నింపాలని, సంపదలతో నింపాలని